దాదాపు 2 వారాలుగా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సైకో సూదిగాడ్ కోసం వందలాది మంది పోలీసులు జల్లెడ పడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని తనిఖీలు చేస్తున్నారు. తణుకు పెనుగొండ సర్కిల్ పోలీసులు తెల్లవారక ముందే ప్రధాన రహదారులపై తనిఖీలు చేపడుతున్నారు. నల్లరంగు బైక్లు కనపడితే చాలు వెంటనే నిలువరించి వాహనదారుని వివరాలు అడుగుతున్నారు. ఊర్లలో కూడా సైకో సూదిగాడ్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. నిందితుడి ఊహా చిత్రాన్ని చూపుతూ తనిఖీలు జరుపుతున్నారు. ఇంత చేస్తున్న సైకో సూదిగాడ్ విషయంలో ఇంతవరకు పోలీసులు పురోగతి సాధించలేకపోయారు. గత 2-3 రోజుల్లో ఒకరిద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. కానీ వారు అమాయకులని తేలడంతో వారిని వదిలేశారు. సైకో సూదిగాడ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. వినాయక్, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, పశ్చిమ గోదావరి జిల్లాను గత 10 రోజులుగా వణికిస్తున్న సైకో విషయంలో ఇప్పటి వరకు కూడా పోలీసులు పురోగతి సాధించలేకపోయారని చెప్పుకోవచ్చు. గత 10 రోజులుగా తీవ్రంగా జిల్లా వ్యాప్తంగా కూడా జల్లెడ పడుతున్నప్పటికీ కూడా అతని యొక్క ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. మొదట ఒక ఊహా చిత్రాన్ని పోలీసులు తయారు చేయడం జరిగింది. కానీ ఆ ఊహా చిత్రానికి మీరు చేస్తున్న దానికి కూడా పూర్తిగా ఎటువంటి సంబంధం లేదని పోలీసుల నిర్ధారణ తేలింది. ఈ నేపథ్యంలోనే స్వయంగా జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్, అదేవిధంగా హరికుమార్ వీరిద్దరూ కూడా స్వయంగా బాధితులిద్దరితో మాట్లాడి ఎవరైతే బాధితులు అతన్ని చూశారో వారితో మాట్లాడిన తర్వాత హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఒక చిత్రకారుని రప్పించి తాజాగా మరొక ఊహా చిత్రాన్ని గీయించడం జరిగింది. తాజా ఊహా చిత్రాన్ని కూడా నిన్న రాత్రి ఎస్పీ భాస్కర్ భూషణ్ విడుదల చేయడం జరిగింది. అతని ఎత్తు 5.8 అంగుళాల నుంచి కూడా 5-10 అంగుళాల వరకు కూడా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అతని యొక్క బరువు కూడా సుమారుగా ఒక 70 కేజీల బరువు ఉంటుంది. అతను తెల్లగా ఉంటాడు. అలాగే అతను నల్లటి హోండా షైన్ వాహనాన్ని ఉపయోగిస్తున్నట్టు కూడా పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఇదే విషయాన్ని వారు మీడియా కూడా చెప్పడం జరిగింది. మరోవైపున 26 వరకు జరిగిన సంఘటనలు మాత్రమే నిజాలు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చినవన్నీ కూడా పుకార్లు. ఇప్పటి వరకు కూడా మొత్తంగా 18 కేసులు నమోదైతే అందులో 11 కేసులు మాత్రమే నిర్ధారణ అయ్యాయి. మిగతా 7 కేసులు కూడా కేవలం పుకార్లతో నిలిచినవి మాత్రమే చెప్తున్నారు. మీడియా కూడా అత్యుత్సాహానికి పోకుండా పుకార్లు నమ్మకుండా పోలీసుల యొక్క వెర్షన్ కూడా తీసుకోవాలని కూడా వారు కోరడం జరిగింది. ఎవరైతే గ్రామాల్లో ఉన్నారో గ్రామాల్లో ఇటువంటి ఒక మేనియా కింద ఇది ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలోనే సైకో విషయంలో మేము పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నాము. 17 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి చోట కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో పోలీసుల యొక్క విస్తృత గాలింపు చర్యలు జరిగితే గత 5 రోజులు ఎటువంటి సంఘటనలు జరగలేదు. అతను ఎక్కడ దానుకున్నప్పటికీ కూడా మేము అతన్ని బయటకు తీసుకొస్తాం. అదేవిధంగా సైకోని ఎవరైతే పట్టేస్తారో వారికి ₹1,00,000 బహుమతి కూడా మేము అమలు చేస్తామని కూడా పోలీసులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు గ్రామాల్లో ఒక ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పోలీసులు కూడా ప్రత్యేకమైన గాలింపు చర్యలు చేపడుతున్నారు. తాజాగా విడుదల చేసిన నిందితుడి ఊహా చిత్రం ద్వారా ఇప్పుడు మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లు కూడా పంపించి అతని యొక్క జాడ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. హోండా షైన్ ఉపయోగించే వాహనమే ఎవరైతే ఉపయోగిస్తారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా లైసెన్సులు, అదేవిధంగా దానికి సంబంధించిన ఆర్సీ బుక్లు కూడా వెరిఫికేషన్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ విషయంలో పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అతను వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. కేవలం పోలీసుల్ని ఏడిపించడం కోసం పోలీస్ శాఖ మీద ఉన్న అతనికి ఉన్న వ్యతిరేక భావంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాడా, లేదంటే కనుక మహిళలు మాత్రమే ఎందుకు టార్గెట్ చేసుకున్నాడు అనేది పోలీసులు ఇప్పటికీ ఇంకా ఒక నిర్ధారణగా రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాకపోతే ఇటు వీరవాసంలో కావచ్చు, ఇటు ఉండి మండలంలో కావచ్చు, అటు పాలకోడేరు, భీమవరం తదితర అన్ని అంటే డెల్టా ప్రాంతంలోని అన్ని మండలాల్లో కూడా పోలీసులు మాత్రం ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచి రాత్రి 11-12 గంటల వరకు కూడా ప్రత్యేక ముమ్మరమైన గస్తీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నాకాబందీ ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటికీ ఇంకా దొరకలేదని చెప్పుకోవచ్చు మనం. థ్యాంక్ యూ వినాయక్.